అంటే దీస్ ఆర్ కాల్డ్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ టైమ్స్. విజ్డమ్ టీచింగ్స్ అంటారు. మతమునకు సంబంధించినవి కావు, దేశమునకు జాతికి సంబంధించినవి కావు, ఎవరు మూట కట్టుకునేవి కావు, కట్టుకుంటే లొంగినవి కావు. ఇప్పుడు వీడు ఎవరికి వాడు ద్రష్టలే, కానీ ఒకరికొకరు దృశ్యము అని చెప్పాడు కదా. ఇక్కడ ఏం చెబుతున్నాడు, అవతల దృశ్యముగాను తాను ద్రష్టగాను ఉండటం తొలగిపోతుందని చెప్పాడు కదా ఇంతకు ముందు. తొలగిపోయిన తర్వాత ఏముంటుంది, ద్రష్ట అని ఏ వెలుగునైతే నువ్వు అంటున్నావో ఆ వెలుగే అవతల కూడా ఉంటుంది. ఇది వెలిగేటప్పటికీ ఎప్పుడైతే ఈశ్వర శబ్దవాచ్యుడైనటువంటి వాడికి ప్రణిధానం మీరు చేయటం చేతనయ్యేటప్పటికీ, అంటే ప్రతిదినము ఓంకారం ఉచ్చరించి దాన్ని వింటూ మొదలైనటువంటి ఆ చెప్పబడినటువంటి సాధన చేసేటప్పటికీ, దాంట్లోకి మీరు ప్రవేశించేటప్పటికీ చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు గాని, వాళ్ళ స్వభావములు గాని, వాళ్ళకి మనకి ఉన్న సంబంధములు గాని ఇవన్నీ కరిగిపోయి ఒకే ఒక వెలుగు సత్యం ఉంటుంది వాళ్ళల్లోనూ మనలోనూ. దాన్నే విజ్ఞానోకం. అది అభ్యాసం చేసుకుంటూ ఉంటే అది ఉండటం మంచిదే మనకి అని ఒకడు అనుకున్నాడు. అంటే వాడి ఉద్దేశంలో ఎలా ఉంది, అది మనకి ఎప్పుడైనా ఎందుకైనా పనికి వస్తుందని అది దాటలేదు వాడు. అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామైనటువంటి వెలుగు అని తెలిసి కూడా దాన్ని ధ్యానం చేసి మనం మజ్జిగ చేసుకుని ఉంచడం ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మంచి పనికి వస్తుంది అనేటువంటి దృష్టిలో ఉన్నాడు వీడు. కౌంటర్ దృష్టిలో ఉన్నాడు. అంటే అంతర్యామిని మనస్సుతో ధ్యానం చేసి పడదామనేటువంటి దుర్బుద్ధి గలవాళ్ళు. అంతర్యామంటే సమస్తంలో తమలోనూ బయట ఉన్నటువంటి వాడు అని ఒక మూల చెబుతూ తమ మనస్సు అనేటువంటి ఎలకల బోన్లోకి దేవుణ్ణి పందికొక్కులాగా లటక్కన పట్టేద్దామని అనుకున్నట్టు ఎట్లా దొరుకుతాడు? దీనికంటే చిన్నవాడైతే ఇందులోకి పడతాడు గాని దీంట్లోనూ బయట ఉన్నాడని స్తోత్రాల్లో చదువుతూ ఉంటాడు. అంతర్బహిష్య తత్సర్వం ప్రతిరోజు అంటూ వ్యాప్యనారాయణ స్థిత అంటూ ఉంటాడు. లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంచేత ఈ బోన్లో పడు అంటే ఎందుకు పడతాడు వాడు? అలా ధ్యానం చేసేటువంటి వాళ్ళు కొంతమంది. ఇంకా బయట లోపల అన్న తర్వాత ఇందులో కూడా అందులో కూడా ఏమిట్రా నాయనా అని మిగతా జీవితం అంతా కూడా దాన్ని ఆనందిస్తూ ఉండిపోయిన వాళ్ళు కొంతమంది. ఈ మొదటి వాళ్ళు సబీజ స్థితిలో యోగాభ్యాసం చేసేవాళ్ళు, ఈ రెండవ వాళ్ళు నిర్బీజ స్థితిలో యోగాభ్యాసం చేసేవాళ్ళు. ఈ సబీజ స్థితిలో యోగాభ్యాసం చేసే వాళ్ళకి యోగాభ్యాసం వల్ల వినియోగాలు ఉంటాయి. అంటే మనం యోగాభ్యాసం చేసామంటే మన అదృష్టం మారుతుంది. మన గ్రహాల్లో ఉన్నటువంటి ఎవడో చూస్తాడు నీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయే వాటి ఫలితాలు అవి మారుతాయని దానికోసం అని చెప్పి చేస్తూ ఉంటాడు. దానికోసం అని చేసిన వాడికి అంతర్యామిత్వం ఎందుకు వస్తుంది? బుర్ర గ్రహాల్లో ఇరుక్కున్న వాడికి అంతర్యామిత్వంలో గడుతుందే. అంతర్యామి అంటే అన్నిట్లోనూ ఇమిడి ఉన్నటువంటి వాడు. వీడి బుర్ర ఎక్కడో దేని సందులో ఇరకబెట్టాడు, అన్నిట్లోనూ ఎందుకు వస్తుంది? అలాగే ఈ యోగాభ్యాసం చేస్తూ ఉండగా మనకు కలిగినటువంటి అభివృద్ధిలో తమాషగా ఒక పద్ధతిలో ఏదో వెళుతూ ఉంటే ఆ విసురులో మనుషుల అనుకూలాలు, గ్రహాల అనుకూలాలు ఇలా చూసేటప్పటికీ ఎవరైనా సరే సర్వభూత మైత్రి వస్తుంది అని పతంజలి చెబుతాడు. ఇటుపైన సకల జీవరాశులతో మిత్రత్వం వస్తుంది అంటే ఏ హైదరాబాద్ వెళ్ళినా సరే మన అబ్బాయికి ఉద్యోగం వేయించుకోవచ్చు అనుకుంటాడు వీడు. అంటే అది దాటి వీడు బుర్ర పని చేయదు, అంతర్యామిత్వంలోకి వెళ్ళలేదు. అంటే మోటివ్ 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 బీజం అంటే ఏమిటి? మోటివ్ అని అర్థం. సబీజం అంటే మోటివ్ తో అంతర్యామిని టేమ్ చేసుకుని అంటే దేవుణ్ణి మచ్చిక చేసుకుని ఇంట్లో పెంపుడు జంతువులాగా పెంచేవాడు. అంటే దేవుడు అంటే వాడు కూడా ఒక పెంపుడు జంతువు కాతే మిగతా వాటికంటే అందమైన జంతువు. ఎందుకు పనికొస్తాడు? మనకు శాంతి, దాంతి, కాంతి, వర్చస్సు, బ్రహ్మవర్చస్సు. ఏం చేత మనం రోడ్డు మీద వచ్చేవాడికి పడపడలాడుతూ ఉండాలి, ఎవడు మనకి ఎదురు రాకూడదు, మనం అనుకున్న పనులు అయిపోతూ ఉండాలి. అది దాటి వీడికి దిక్కుమాలని దృష్టి ఉండదు. ఆ విసురులో
పిల్లల పెళ్లిళ్ళు అయిపోవాలి, ఇల్లు కట్టడం అయిపోవాలి, అందరికీ తల 4 ఎకరాలు అనేసి చివరికి ఏదో బండి నడిచి ఇంకా చూసేవాడు ఎవడు, తిట్టేవాడు. తర్వాత ఆత్మకి పరమాత్మ ఉన్నాడంటే ఉన్నాడో పెట్టాడో ఎవడికి తెలుసును. ఈ శరీరం వదిలేక జీవుడు ఉంటాడంటే ఉన్నాడో పెట్టాడో ఎవడికి తెలుసు. నమ్మకం ఉండి రావద్దు వీడికి. ఎన్ని చేసినా, యోగాభ్యాసం చేసినా, ఎన్ని చేసినా, ఏం చెప్పినా కూడా వాడికి వ్యవహారం దగ్గరికి వచ్చాడు వ్యవహారమే. పోనీవాడు 10 రూపాయలు తిన్నాడు, ఎందుకురా ఏడుస్తావు అని అడిగితే నీకే, నీ 10 రూపాయలు తింటే తెలుస్తుంది అంటాడు. నా 10 రూపాయలు తింటే నాకు బాధ లేదురా అని మీరు చెప్పినా వాడు నమ్మడం. అది 10 రూపాయలు తినడంతసేపు నువ్వు యోగాభ్యాసం, పతంజలి సూత్రాలు చెప్పు నేను నమ్ముతాను. 10 రూపాయలు తిన్నాక వాడు బాధపడతావా అని అడుగుతాను అంటాడు వాడు. అలాంటి వాళ్ళు పాపం సబీజ సమాధి. సమాధి వస్తుందా వాళ్ళకి? ఈ జోకం పూర్లే రాదంటే ఏడుస్తారు కనుక సబీజ సమాధి అన్నాడు. వీటన్నిటి ఎందు అంతర్యామి ఉన్నాడు అని పుట్టుగా నమ్ముతూ ఉంటారు. అది సమాధి అంటే. అంటే ఈశ్వరుడు ఎందు లీనం అవుతారా? తప్పకుండా అవుతారు. ఏమి? ఎందుకంటే మనకి మార్కులు వేసేటువంటి ప్రొఫెసర్ కాదు ఈశ్వరుడు అంటే. మనం చేస్తున్న మంచి చెడు అన్ని కూడాను క్షమించినటువంటి దయామయుడు అయినటువంటి అంతర్యామి గనక మన వీక్నెసెస్ అన్ని తెలుసును. ఏం కంగారు లేదు. మనకు ఫాల్ట్ ఫైండింగ్ చేసేవాడు, తప్పులు పట్టేవాడు ఈశ్వరుడు ఏమిటి? మనబోటి పిచ్చి ముండ కొడుకే అవుతాడు. అద్దం చూసుకుంటే మన మొహం ఎలా గాడిదల్లో ఉందో వాడి మొహం అలాగే ఉంటుంది మన ఈశ్వరుడు. అలా ఉంటాడు ఈశ్వరుడు అంటే. మన వీక్నెసెస్ తెలుసు, మన స్ట్రాంగ్ పాయింట్స్ తెలుసు, మనం ఎక్కడ అబద్ధం ఆడతామో తెలుసు, ఎక్కడ భయపడతామో తెలుసు. మన లోపల ఉన్నవాడే కదా ఈశ్వరుడు అంటే. మరి వాడికి తెలియక ఇంకెవడు బయటవాడు తెలుస్తుందా? తెలిసినప్పుడు వాడికి సర్వాంతర్యామి శరణు పొందాలి. ఎలా శరణు పొందాలి? సర్వభావేన భారత, భగవద్గీతలో చెప్పాడు. తమేవ శరణం గచ్చ, వాడినే శరణు పొందు అని. సర్వభావేన అంటే అన్ని భావములతో. అన్ని భావములతో అంటే మనం ఇవాళ గౌరవిస్తారు నలుగురు, అవమానిస్తారు, మనం బయటపడిపోతాం. ఇవన్నీ ఇందులో ఏది మంది కాదు. గౌరవించిన రోజున మందిని అవమానిస్తారంటే ఎర్రైన పారిపోయేది అంటే ఎట్లాగా? అది అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటావు నీ భక్తుడిని అని దేవుని కోపట్టమును. ఎవడన్నా గౌరవిస్తూ ఉంటే మన పాండిత్యాన్ని సన్మానం చేశాడని అనుకుంటూ ఉంటాం. ఇంకెందుకు? చాలా వాడు ఎవడో గొప్పతూ ఉంటాడు, తీసుకొచ్చేసా ఒడియాల గుడ్డలు అంటే. మీరు చెప్పినటువంటి సభలు చాలా బాగున్నాయి ఉపన్యాసం. అప్పుడు మన ఉపన్యాసాల వల్ల వచ్చింది ఈ శాలువా అని అనుకుని వాడెవడో ఉపన్యాసం వస్తుంటే నోరు ముయిరా దిగంటాడు. ఇంటికి వచ్చి ఓ వాసుదేవా నిన్ను నమ్ముకుని నాళ్ళ నుంచి ఉంటే వాడి చేతి ఇదే అనిపించింది అంటే మొన్న శాలువా కప్పించింది కూడా నేనేరా గాడిదా, నీ ఉపన్యాసాలు కాదని అప్పుడు చెబుతాడు. ఇవాళ ఇలా ఎందుకు అనిపించావు అంటే ఈ 2 దాటిన తర్వాత నీకు రావాల్సిన స్థితి ఉన్నది, దానికోసం అన్నాడు. ఇది 2 దాటిన తర్వాత స్థితి రావాలంటే ఇది కూడా తినిపించాలి కదా. తథా మానవమానయో, అవమానం కూడా రండి పోనీ అది తీసేయండి అంటే నీ ఇష్టం కాదన్నాడు. మానవ అవమానం అంటే అవి మానవం ఉన్నప్పుడు అవమానం ఉంటుంది, దానికేంటి? 10 మంది మమ్మల్ని గొప్పగా అనుకోవాలి అంటే తప్పకుండా అందులో ఇంకో పక్కన ఇంకో 10 మంది ఇట్లాంటి వ్యవహారాలు చాలా మంది చూసాం అనే వాళ్ళు ఉంటారు, పక్కనే ఉంటారు. అయితే ఏది రైట్ అంటే అది రైటే ఇది రైటే. అలానే చాలా మహానుభావుడు అలా లెక్కిరేవుడు ఇవ్వడు అన్నాడు ఓ 10 మంది. ఇంకో 10 మంది ఏడిచేర్లు ఇలాంటి చాలా మంది చూసారా ప్రాపగండా వ్యవహారం అంటాను దొంగముల వాళ్ళు. ఏది రైట్ ఏది రైట్ ఏమిటి? ఆవిడ పాపం సడన్ గా సిద్ధురాలయ్యి ఒక ఆవిడ రోడ్డు పడినాడు. నడుస్తూ ఉంటే నువ్వు చాలా సిద్ధురాలి, నువ్వు మహానుభావురాలు. సరే మర్నాడు వాళ్ళు ఏదో కమ్యూనిస్టులు వాళ్ళు ఒళ్ళు పొగరు ఒళ్ళు మగం ఎక్కింది ఉంటుంది, బట్ట కూడా చూసుకోకుండా నడుస్తుంది. సరే చుట్టు కూడా ఒకటి వేసుకుంది ఇటును అటు బజారు మీద నడిచేట్టు ఇంటికి వచ్చేట్టు ముళ్ళు వేసింది. ఏమిటి నడితే ఇటు ముళ్ళన్నీ అందరూ నన్ను పొగిడినవి, ఇటు ముళ్ళన్నీ అందరూ నన్ను తిట్టినవని చెప్పింది. అవధూత పిచ్చమ్మని చెప్పి బందరు వెళ్లేటువంటి దారిలో ఇప్పటికి కూడా ఆలయం ఉన్నది. ఆవిడ చేసేది ఇట్లాంటివి.
అంటే కురుమద్దాలి అనేటువంటి గ్రామంలో. తర్వాత ఆలయం కట్టారు వాడికి. కనుక అవమానం ఎవడన్నా తిట్టినప్పుడు, అవమానించినప్పుడు, బయటికి రారా అని అన్నప్పుడు ఏది ఇస్తా అన్నటువంటి డబ్బులు ఇచ్చావా అంటే నా అంతవాడిని అడుగుతాడా అంటే ఎవరినైనా అడుగుతాడు వాడికి ఇవ్వబోతే. అదేమిటిది నా అంతవాడంటూ ఉండదని తెలిసేందుకు అలాంటివి వస్తాయి. ఇవన్నీ దాటిపోయిన తరువాత యోగాభ్యాసం చేయాలి. కానీ ఇవన్నీ అట్టి పెట్టుకుని యోగాభ్యాసం కానీ ఏదన్నా మంత్రం పేంటం కానీ మొదలెడితే ఏమవుతుంది? ఇవన్నీ గబగబా ఈ పుస్తకాలన్నీ కూడాను సేల్ ట్యాక్స్ ఆఫీస్ కి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి పంపించబడతాయి వెంటనే. అంటే ఏం జరుగుతుంది? ఒక యాక్సిలరేట్ అవుతుంది కర్మ. అయినందువల్ల జీవితంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని గబగబా ముందుకు నెట్టబడతాయి. మహాపదలన్నీ ముందుకు వస్తున్నట్టుగా ఉంటాయి. కనుక అవి సర్దుకునైనా ప్రారంభించు. వచ్చినాయి వాటందరూ తడతడ సర్దుకుంటాయని చెప్పి చేసినా సరే. కానీ చేయటం మొదలెట్టిన తర్వాత మాత్రం నీకు కన్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడతాయి. అవి ఎక్కడ ఏమి నువ్వు ఆపటానికి కానీ ఇంకోటి ఆపటానికి కానీ ఎవరు వీల్లేదు. మోస్ట్ ఇన్కన్వీనియంట్ సైట్స్ ఉద్యోగంలో కానీ, బయట కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ అన్ని చోట్ల కూడాను ఇతరులతో మనం హెల్ప్లెస్ గా ఉన్నటువంటి సైట్స్ బయటపడతాయి. అదొక ఫేజ్ నడుస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని కృష్ణుడు నారదుని అడుగుతాడు. భాగవతం దశమస్కంధం ఉత్తర భాగంలో ఉంది. అంటే కృష్ణుడు అంతవాడికి అలాంటి స్థితి వచ్చిందని చెప్పాడు భాగవతంలో. వాడు వృద్ధుడు అవుతూ ఉండగా యాదవుల్లో, బంధువుల్లో, తన భార్యలలో, పిల్లలలో ఎవరు కూడా ఎవరి మార్గాన వాళ్ళు బాగుపడేవాళ్ళు బాగుపడటం, చెడిపోయేవాళ్ళు చెడిపోవటం ఆ స్థితిలో ఉండగా అప్పుడు నారదుడు వస్తే నవ్వుతూ కృష్ణుడు అన్నాడు, ఇప్పుడు ఏమిటి చేయాలన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి చేయాలంటే ఎవరికి కావాల్సింది వాడిని చేయనీయటమే, మనం వెళ్లేటువంటి మార్గంలో మనం వెళ్తామే అన్నాడు నారదుడు. చూడండి జాగ్రత్తగా దశమస్కంధంలో ఇచ్చాడు. ఎందుకని అన్నట్లయితే అదంతా వీడి మీదికి దుష్కర్మ కింద తగులుకుని వాళ్ళకి వీడికి సంవాదము, చర్చలు, ఎవడు రైటు ఇవన్నీ వస్తాయి. అందుకని వీడు వెళ్లే మార్గం ఆగిపోతుంది. అంటే లోకానికి కృష్ణుడు మార్గం చూపించడం కోసం నారదుడిని ప్రశ్న వేయటం ఉన్నాం, నారదుడు సమాధానం చెప్పడం ఉన్నాం. దశమస్కంధంలో ఉన్నది యోగాభ్యాసం చేసేటువంటి వాడికి ఇలాంటి ఫేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? హెల్ప్లెస్ ఫెలో అయిపోయిన ఏమవుతుందంటే వాడు కూరుకో అన్నాడు. ఎవడేది చేస్తున్నా నీ దాకా మాత్రం రారంతవరకు నేను చూస్తానన్నాడు. ఎప్పుడు రారు? నువ్వు ఎవరి దాకా వెళ్ళకన్నా ఉంటాను. మరి నువ్వు వాడి దాకా వీడి దాకా ఊరికి అంతవరకు నుంచి ఇలా దుర్రంటే వాడు వచ్చి నీ నెత్తి మీద రాయబడేస్తాడు, పక్కన పడుతుంది, బుర్ర పడితే బుర్ర విరిగేది అన్నట్టుగా ఉంటుంది. దీన్ని బట్టే ఉంటుంది. మనకి ఎదుటివాడి నుంచి ఎంత దూరం, ఎదుటివాడికి మన నుంచి అంతే దూరం. అది ఆటోమేటిక్ గా పెద్ద లక్ష్యమే అన్నాడు. శృంగేరి బహిరస్మాకం వయం శృంగేరిణో బహి అన్నట్ట. మేము శృంగేరి నుంచి బయట ఉంటాం, లోపలికి ప్రవేశించాం అన్నారు. అంటే శృంగేరి మీ నుంచి బయట ఉంటాం, మిమ్మల్ని రాని లోపలికి అన్నా అంతే. కనుక ఇప్పుడు తర్వాత దీని తర్వాత మార్గం చూస్తున్నాడు నిర్బీజుడైనటువంటి వాడు. అయితే ఇక్కడ పతంజలి యోగ సూత్రాలకి వ్యాఖ్యానం రాసిన దాంట్లో సబీజ సమాధి, నిర్బీజ సమాధి అని రెండు పదములను తీసుకుని వ్యాఖ్యానకారులు వేరుగా వివరించారు. సమాధి రెండు విధములు, ఒకటి సబీజ సమాధి, రెండు నిర్బీజ సమాధి, లేదా సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అనగా తాను పొందుతున్నటువంటి యోగ స్థితి, దాంట్లో ఉన్నటువంటి అనుభవాలు అవన్నీ తనకు తెలుస్తూ ఉంటాయి. ఇది ధారణ అంటే ఇది ధారణ అని తెలుస్తూ ఉంటుంది. ఇది ధ్యానం అంటే ఇది ధ్యానం అని నీకు తెలుస్తూ ఉంటుంది. ఇది సమాధి, ఇది సమాధి అని తెలుస్తూ ఉంటుంది. ఇది సంయమం, ఇది సంయమం అని చెప్పి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు అనుభవిస్తూ ఉండి అనుభవం నీకు తెలుస్తూ ఉంటావు అనేటువంటి దాని పేరు సబీజ సమాధి లేక సవికల్ప సమాధి అన్నారు. అవి ఉండని స్థితి వస్తే అంటే ఇవి నువ్వు అనుభవిస్తున్నటువంటి
సంతోషం గాని ఆనందం గాని దీని సంస్పర్శ గాని ఇది అనుభవిస్తున్నట్లు నీకు తెలియటం గాని లేకుండా నువ్వు అందులో ఉండిపోతావు. దాని పేరు నిర్బీజ సమాధి అన్నారు. ఈ వివరణమే గనక మనం సర్వత్రా అంగీకరించినట్లయితే ఏమవుతుందంటే, నిర్వికల్ప సమాధి వచ్చినటువంటి వాడు శరీరం చేత ఎక్కడికి కదలటం అంటూ సాధ్యం కాదు. ఎందుకంటే వాడికి అసలు శరీర స్థితి లేదు, మానసిక స్థితి లేదు, ఇంద్రియముల స్థితి లేదు. ఒకానొక ఆ అపరిమితము అవ్యక్తము అయినటువంటి స్థితిలో ఉండిపోయినాడు. అలాంటి మార్గములు కూడా యోగాభ్యాసంలో ఉన్నాయి గనకనే పతంజలి యోగాభ్యాసానికి వ్యాఖ్యానం రాస్తూ అవి రాశారు, సమాధి అనే మాట. కానీ పతంజలి యోగాభ్యాసంలో తర్వాత మనకి ఇస్తున్నటువంటి సూత్రాలను బట్టి ఏం చెబుతున్నాడు? తస్య భూమిషు వినియోగ, మీ యోగాభ్యాసం అంతా ఆయా లోకములయందు సమన్వయం చేసుకుని వినియోగం చేసుకుంటున్నారు. అంటే మీరు ఒక శాస్త్రం చదువుకుంటున్నారు గురువు దగ్గర అనుకోండి, దాని యందు దీన్ని వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? సబీజ సమాధి తప్ప. అలాగే వేదం చదువుకుంటున్నారు, వేదం అనగా మీకు ఏమిటో దర్శనం ఇవ్వాలంటే మీరు చేస్తున్నటువంటి యోగాభ్యాసాన్ని దాని మీదకి ప్రసరించండి. ఇది మీ ప్రజ్ఞా ఆలోకము అన్నాడు చూడండి, దాన్ని ప్రసరింపజేస్తే వేదం అనగా ఇది అనేటువంటిది వెలుగుతూ వేదంలో ఉన్నటువంటి శబ్దములు, అర్థములు, మంత్రములు, స్వరములు మొదలైనవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఏదైనా సరే దాని పరమార్థం మీకు తెలుస్తూ, పరమార్థంతో పాటు దాంట్లో ఉన్నటువంటి విశేషార్థములు కూడా సకలం అంటే ఏమిటి? కలములు అంటే ముక్కలు, భాగములతో సహా సమస్తం తెలిసేటువంటిది. ఇలాగా గురువు దగ్గర శిష్యుడు బ్రహ్మచారి అయి యోగాభ్యాసం చేసి విద్యలు అభ్యసింపవచ్చునా రాదా? ఒకటి. తర్వాత భర్త భార్య దగ్గర యోగాభ్యాసం అభ్యసించి దాంపత్యము చేయవచ్చునా రాదా? ఒకటి. చేయరాదు అన్నట్లయితే సీతారాములు, అరుంధతి వశిష్ఠులు, అనసూయ, అత్రి మహామునులు మొదలైన వాళ్ళ జన్మలన్నీ కూడా వ్యర్థం అని చెప్పాలి, వాళ్ళు ఋషులు కాదని చెప్పవచ్చు. మరి వాళ్ళు ఎట్లాంటి ఋషులు, ఎంతటి వాళ్ళు? అత్రి మహర్షి, అనసూయ ఆశ్రమంలో ఉంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని సీతాదేవిని తీసుకుని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారు. పెడితే ముష్టిలు వాడైపోయి ఇట్లా చూసేస్తారు, పోయి నాయన రామచంద్ర శిశువా అన్నాడు. ఏ రావుండి పట్టుకుని ఊరే పిల్లవాడా అన్నట్టంటే ఎంతవాడు వాడు అని లోపలికి చూసి రారాయనటందు రాలేదు అడవిలో తిరుగుతున్నారు, మన ఇంటికి రాలేదు అని అన్నావు ఎన్ని మాటలో. అనసూయత వచ్చారు అదిగో చూడు అని అనసూయత అన్నట్ట అని వస్తున్నారు చూడు, వాళ్లలో నీలంగా ఉన్నాడు, ఇంద్రనీల చకరాకృతి, ఇంద్రనీలం ముక్కలాగా ఉన్నాడు నీలంగా. వాడు ఎవడనుకున్నావు? మైథిలు నల్లువాడు, మన జనకుడున్నాడు చూడు, వాడి అల్లుడు. రాముడు చూడు ఏం చెప్తున్నా చూడు, అదేమిటి పాపం వీడి ఇంతవాడిని పట్టుకుని వాడి అల్లుడు అంటే వీడు జనకుడును ఒక కోవలో వాళ్ళు. అత్రి మహర్షిని అంటే బ్రహ్మ విద్య, యోగాభ్యాసము, పరమైనటువంటి స్థితి. అందుకని వీడు వాడు క్లాస్మేట్లు చిన్నప్పటి నుంచి కలుసుకున్నవాళ్ళు కనుక వాడి అల్లుడు అంటున్నాడు. అంతేకాని రాముడు గీముడు అంటలేదు వాడు. ఆయన ఇంద్రనీల శకలాకృతి మైథిలు అల్లువాడు. మన జనకుడు అల్లుడే అంటున్నట్టు. అదేంటి రాముడే అనాల్సింది, కడుపోవు. కానీ వాళ్ళు ఎంత ఋషులైతే అట్లాంటి ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి దాంపత్యం చెల్లునా చెల్లదా? వాళ్ళ యోగులకు అవునా కాదా? వాళ్ళకి నిర్వికల్ప సమాధి ఉందా లేదా? రాసిపెట్టి లేదా? పోనీ లేదంటే లేదన్నా, వాళ్ళ మొహం రాసిపెట్టలేదు అంటే పీడ వదిలిపోతాం ఒక మాట. వాళ్ళు కూడా అంటారు మాకు అక్కర్లేదు ఇట్లాంటి దిక్కుమాల సమాధులు ఎందుకు వచ్చింది, ఏదో మేము స్థితిలో వెళ్ళిపోతున్నాం, హాయిగా ఉంది ప్రాణానికి, ఈ సమాధులు ఈ మాదులు ఎందుకు కడతారు మాకు అంటారు.
అందుకని మనం చెప్పుకుంటంలో ఆ సంప్రదాయంలో లోపం ఉన్నది. ఇతర యోగాభ్యాస సంప్రదాయములలో శరీరం ఒక చోట పడేసి ఈ భూమి మీద, సూర్యగ్రహం మీద, మొత్తం గ్రహాల మీద, నక్షత్రాల మీద అన్నిట్లోకి సర్వాంతర్యామిత్వాన్ని, అపరిమితత్వాన్ని పొందినటువంటి ప్రజ్ఞతో ఇంకా శరీరం ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి ఒకానొక స్థితిని సమాధి అని చెప్పే సంప్రదాయములు ఇతర యోగాభ్యాసంలో ఉన్నాయి. అలా పొందినప్పుడు దాన్ని నిర్బీజ సమాధి అని అంటారు. దానికి ముందు ఉన్నటువంటిది సబీజ సమాధి అని అంటారు. ఇక్కడ మనకి ఆ అర్థమే ఇక్కడ కూడా రాశారు పతంజలి యోగ సూత్రాల్లో. కానీ తర్వాత మనకి నిర్వికల్ప సమాధి పొందిన వారు వారిని అనుగ్రహించారు, వీరిని అనుగ్రహించారు, ఇన్ని వేల శరీరాల్లో పనిచేశారని తర్వాత చెబుతాడు. అదేమిటి? అందుచేత ఇక్కడ సబీజ సమాధి, నిర్బీజ సమాధి అంటే అందులో మనం చెప్పినటువంటి అర్థాలు కాదు. బీజం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మోటివ్ అనేటువంటిది బీజం అంటారు. సబీజ సమాధి అంటే మోటివ్ తో కూడినటువంటి సమాధి కలవాళ్ళు. నిర్బీజ సమాధి అంటే మోటివ్ లేనటువంటి సమాధి కలవారు. అంటే యోగాభ్యాసం చేస్తూ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి స్థితి లేని వాళ్ళు. మొదట చేసేటప్పటి నుంచే రెండు రకాలు ఉంటారు. ఇది మనకి ఎందుకు పనికొస్తుంది అంటే వాళ్ళని ఒక కేటగిరీలో చేస్తూ ఉంటే క్రమంగా దాంట్లోకి లీనం అయిపోయేవాళ్ళు వాళ్ళని ఒక కేటగిరీలో పోయేవాళ్ళు. రెండు రకాలు. మన ఆఫీసర్గా ఇన్ఛార్జిగా వేశారు ఐఏఎస్ లో అంటే మనం ఎప్పటి నుంచి కోడిపెట్టలనేవి పడుతూ ఉండొచ్చు. లేదా భద్రాచలం అడవుల్లో గిడితే లేడి జింక చర్మం, పులిగోళ్లు, పావురాయిలు, తర్వాత నెమలిపిట్టల గుడ్లు ఇట్లాంటివన్నీ మనం పడుతూ ఉండొచ్చు. అంటే ఆ ఛార్జీ పుచ్చుకున్న రోజు నుంచి ఆ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పుట్టుక చేత ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు జీవరాశులు. వాళ్ళని కోసినా అంతే. ఇంకొక జాతి వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకుంటూనే మనం జాతికి ఎలా సహాయం చేస్తాం, పాపం ప్రజలకు ఎలా సహాయం చేస్తాం, మనం చదువుకుంటూ ఉండగా తెల్లారులేస్తే ఇంతమంది బీదవాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళకి ఎలాగ సొల్యూషన్ అది పాపం ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. రెండు వేరే వేరే ఉంటారు. కోసినా వాడు వీడవాడు, వీడు వాడవాడు, ఎన్ని చేసినా పుటం పెట్టినా సరే. చూసారా? పుట్టుక చేత కుక్క కుక్కే, మనిషి మనిషే, ఎన్ని చేసినా ఏమీ లాభం లేదు. వాడిని ఐఏఎస్ పాస్ అయినా ఎలికతో ఒలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నాడు వేమన. అంతే. అంటే పుట్టుక చేత ఉంటుంది. అంటే ఆఫీసర్ అవుతున్నాం అంటే మనకి ఎప్పటి నుంచి పట్టచ్చు, బల్ల కింద నుంచి బల్లపై నుంచి ఇంటికి రమ్మని అక్కడొచ్చి తెలుసుకోమని, అంటే ఏ రోజు నుంచి పట్టచ్చో అనే ఐడియాతోనే ప్రారంభించేవాళ్ళు ఉంటారు. ఇంకో దృష్టి ఉండదు. మీరు ఎన్ని చేసినా రిటైర్ అయిన తర్వాత కూడా రిటైర్ అవుతూ చిట్ట చివరి కలెక్షన్స్ కూడా చేసుకుని మరి రిటైర్ అవుతారు వాళ్ళు. ఈ రెండవ వాళ్ళు పోయేటప్పటికీ సందా వేసి డబ్బులు దానం చేయాల్సి వస్తుంది. పాపం ఎంత పెద్ద ఆఫీసర్ అయినా. ఇద్దరిని మనం చూస్తాం కదా. పుట్టుక చేత వాడు వాడే, వీడు వీడే. అంటే కుక్క కుక్కే, మనిషి మనిషే గాని అది వీడిగా చచ్చినా వాడు. అలాగా యోగాభ్యాసం చేసినా వాడు వాళ్లే, వీళ్ళు వీళ్లే. అయితే సబీజం నిర్బీజం కాకూడదా? తప్పకుండా అవచ్చు. కానీ వాడి ప్రజ్ఞ కాదు, వాడి తెలివితేటలు కాదు, వాడి సామర్థ్యం కాదు, వాడి ప్రయత్నంలో లేదు, వాడి చేతిలో లేదు. దేని మీద ఆధారపడి ఉంది? సంథింగ్ బియాండ్. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ కి ఇండివిజువల్ కాన్షియస్నెస్ కి మధ్యన వచ్చేట్టు జరిగే ఎల్సీఎం మీద ఆధారపడి ఉంది. వీడి చేతిలో దాన్నే భగవద్ అనుగ్రహం, వీడిని దైవం అనుగ్రహించాడంటారు. అది ఎవడు సాధన మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం కాదు. భగవంతుడి యొక్క ప్రపంచంలో జరిగేటువంటి వాటిలో 5 వేళ్లు చేతికి ఎలా అయితే ఉన్నాయో అలాగా భగవంతుడు ప్రకృతి ద్వారా చేయించే పంచకృత్యములు అంటారు. సృష్టిలో జరిగేది ఏమిటి? ఆ పంచకృత్యములు సృష్టి, స్థితి,
లయము. వీటిలలో కనిపించకుండా అంతర్యామిగా ఉంటాం. దాన్ని ఏమంటారు? తిరోధానం. భగవంతుడు వీటిల్లోనే ఎలికలో ఎలికగా కనిపిస్తూ, కుక్కలో కుక్కగా కనిపిస్తూ, ఆఫీసర్లో ఆఫీసర్గా కనిపిస్తూ, గుమస్తాలో గుమస్తాగా కనిపిస్తూ, ఎల్డీసీలో ఎల్డీసీగా కనిపిస్తూ, యూడీసీలో యూడీసీ. ఇంక దేవుడేడి ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ గోడలో ఉన్నాడా అని ఎగురుతూ ఉంటాడు ప్రతి చిల్లర హిరణ్యకశిపుడు కూడా. చూశారు? ఈ 4 వేళ్లు ఈ వేలు లేకపోతే పనిచేయవు కదా. ఒక 24 గంటలు ఈ 2 వేళ్లు కట్టేసుకుని మిగతా 8 వేళ్లతో పనిచేస్తుండే అనుగ్రహం. అంటే ఎందుకు జరిగింది అంటే ఎవడు చెప్పగలిగినటువంటి కానీ వాడు ఎందుకు బాగుపడ్డాడు ఎవరిని అడుగుతావు? వాడు ఎందుకు చెడిపోయాడంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది లాజికల్ గా. ఎందుకంటే చెడిపోవటం టెంపరీ కనుక. వాడు ఎందుకు బాగుపడ్డాడు అనే దానికి సడన్ గా బాగుపడతాడు. పూర్వం తెల్లారేటప్పటికీ వాడి పద్ధతులన్నీ మారుతాయి. వాడు తాగుడు మానేశారట, కాఫీ మానేశారట, సిగరెట్ మానేశారట, ఉల్లిపాయ మానేశారట. మానేయకపోతే కొంపం ఉండదు కానీ మానేశారట. కోడి తింటాం, చదువుకుంటున్నాం, తింటాం, చదువుకుంటున్నాం. ప్యారడైజ్ లాస్ట్ రీజైన్ మారుతున్నా. మనం మారేందుకు కావాల్సిన అక్కడ ఎక్కడ లేవు. అబద్ధం అసత్యం మాడరాదు. చిన్నపని చదువుకున్నాం లేదా? ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం? ఎంత వ్యవహారం ఉన్నది. ఏమో కాస్త కాఫీ పొడి ఉంటే ఇస్తారా? మళ్ళీ రేపు ఇస్తాను. అయ్యో నేను సాయంత్రం అయిపోయిందమ్మా. కొడుకే ఉంటాడు. నిన్ననే పాఠం చెప్పింది తల్లి, ఏమని అసత్యం ఆడరాదు. ఇంకా వాళ్ళు కాన్వెంట్ లాగా పంపించలేదు. ఇంట్లోనే అసత్యం ఆడరాదని చెప్పింది. అందుకని వాడేమంటాడు, అమ్మా నిన్నే కదా నాన్నగారు కాఫీ పొడి తెచ్చిందంటాడు. అనేది పళ్ళు పొడపడ కొడుకుని లోపలికి వెళ్ళి ఆవిడకి కాఫీ పొడి పొదిలిచ్చి ఆవిడ వెళ్ళాక టపామని లెంపకాయ లెంపకాయ పడుతుంది. అప్పుడు వాడికి అసత్యం ఆడరాదు అన్నటువంటిది చేయాలన్నా చేయక్కర్లేదా అనేది సగం జ్ఞానోదయం అవుతుంది. ఏంటంటే ఇన్ఫెక్టెడ్ బియాండ్ రిపేర్ విత్ వన్ స్ట్రోక్. ఎడల్టరేట్ అయిపోతాం. పిల్లవాళ్ళు ఎడల్టరేషన్ అంటే ఎడల్ట్స్ యొక్క టచ్ అంటే పెద్దవాళ్ళ వలన దుష్కులమై నీచులమై అంటుబడి పిల్లవాళ్ళు పాడైపోవడం అనేటువంటి ఎంతో పడుతుంది. ఒకే ఒక లెంపకాయ తల్లి గురించి కానీ కంటి దగ్గర తీసుకోవాలి. పొందుతున్నాను లేదా? పొద్దున అసత్యం ఆడరాదని పాఠం చెప్పినటువంటి తల్లి సాయంత్రం 8 లెంపకాయ కొడితే బ్రహ్మోపదేశం మీకు కొలయటానికి ఎంతకాలం పడుతుంది? మీకు ఆ జన్మలో మళ్ళీ వెనక్కి తిరగటానికి వీలు లేనంత జ్ఞానం వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ఇన్ఫెక్టెడ్ బియాండ్ రిపేర్ ఫర్ లైఫ్. ఆ జన్మలో ఇంకా వాళ్ళు పుటం పెట్టినా వాత పెట్టినా బాగుపడటానికి వీలు లేనటువంటి అజ్ఞానాంధకారం వచ్చింది. ఇంకేం చేయడానికి వీలు తప్ప అదొక మనం చేస్తున్నామా లేదా? ఇది మాత్రం మన పిల్లల్ని అలా చేస్తాం. ఎడల్ట్ అంటే అర్థమైతే ఎడల్టరేట్ కింద అంటే పిల్లల యొక్క మనస్సును కల్పించేవారు అని అర్థం. అంతేనా? అంతకంటే ఏమైనా చేశాం ఆ పిల్లలకి. మనం చేసింది అది కావాల్సిన పుస్తకాలు కొనిపెట్టాం, అదే పెద్ద మనగడతాం, బట్టలు కొనిపెట్టాం, ప్రతి నెల కొనిపెట్టారు. తల్లిదండ్రులు లేని వాళ్ళ కొనిపెట్టంగా తొందర వేస్తే ఆనకరణలో బడుతూ కొనిపెట్టరు. తండ్రి కొనిపెట్టారు అంటే ప్రతి గృహం కొనిపెడతారు. తిండి పెట్టారు, అవి కావాల్సింది. బూటు కొనిపెట్టారు, మెదడు కొనిపెట్టారు. ఇండియాలో పిల్లల్ని అమ్ముకుంటున్నారు. కొన్ని 20 కంట్రీలు ఉన్నాయి. మన కంట్రీ ఆ కంట్రీ అమ్ముకుంటే బెడ్రూమ్లో అక్కడ కొనుక్కుని వాళ్ళని ఎలా పెంచుకుంటున్నారో చాలా ఆశ్చర్యం చేసుకుంటే. అంటే వాళ్ళ అదృష్టం బాగుంటే వీళ్ళకి అమ్ముదామని దుర్బుద్ధి పుట్టుని వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఫ్రాన్స్, బెల్జియం అక్కడ దాదాపు ఒక 700 మంది పిల్లల్ని చూశాను ఈ 10 ఏళ్లలో. చిన్నప్పుడు తీసుకెళ్తారు. వాళ్ళ బూట్లు మేజోళ్ళు కొనిపెడతారు. తల్లిదండ్రులు కొనిపెట్టారా? తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇటువంటి నేర్పే పని చేసింది ఏది కూడా. కనుక
మనం యోగాభ్యాసం బిడ్డల చేత చేయించడం కోసం కాదు, తల్లిదండ్రులు చేయటం కోసం. ఏం చేత ఈ బిడ్డలకి మనలాంటి బిడ్డలు పుట్టడం అనుకుంటారు. ఎక్కడ పుత్రాసో పితరో భవంతి వేదంలో చెప్పారు. ఎక్కడ బిడ్డలు తండ్రులు బిడ్డలు పుడతారో అది కోరమన్నాడు. అది వద్దని కోరాలి మనం ఇక్కడ. అంటే ఒకటి 2 తరాలు అది వద్దని కోరితే అక్కడి పరమ పవిత్రమైన వాళ్ళు పుడతారు. అది కావాలని మళ్ళీ కోరేటువంటి యుగం వస్తుంది.